Hello students, welcome you all to the test series of test explanations on engineering graphic questions. Which of the following describes the theoretically fixed plane, axis or point space that GD and T are also refers to dimensioning support? A. Section, B. Datum, C. Frame, D. Flange. Which of the following describes the theoretical fixed plane? సెక్షన్ ని ఫిక్స్ చేయగలుగుతారా అమ్మా? మీరు ఏదన్నా సెక్షన్ క్లచ్ చేస్తుంటే ఫ్రేమ్ ని ఫిక్స్ చేయగలుగుతారా? ఫ్లేంజ్ ని ఫిక్స్ చేయగలుగుతారా? ఫిక్స్డ్ లైన్ విల్ బి అన్ యాక్సిస్ లైన్. ఏ లైన్ అది? డేటమ్. దీన్నే ఫిక్స్డ్ లైన్ అంటాం. ఈ డేటమ్ కి కింద హెచ్పి ఉంటుంది, పైన విపి ఉంటుంది. సో హారిజాంటల్ ప్రొజెక్షన్ ఈజ్ రివాల్వ్ 90 degrees clockwise, పైనది విపి, కింద హెచ్పి. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి, డేటమ్. Option B, datum. A line is kept perpendicular to VP, so its top view is dash. So line VP కి perpendicular గా ఉంది. VP ఇది, HP ఇది ఉంటుంది. VP కి ఇట్లా perpendicular గా ఉంటే టాప్ వ్యూ ఏం కనిపిస్తుంది? లైన్. ఫ్రంట్ వ్యూ పాయింట్. సో A line, B point, C rectangle, D none of the above. So X dash. So you think that it is in this way, right? Perpendicular to which plane? VP. This is how it will be. So top view will be a line, front view will be a point. So option A, line will be the right answer. So itla unnappudu meeku top view chustunaru, line kanipistundi in this way. Front view lo em kanipistundi? Projection of this and a dot, right? So option A will be the right answer for the given question. Moving to the next question. Do we have a designation as half A0, 1/3 A1, etc.? A, no. B, yes. C, sometimes. D, none. Manakunna designations A0, A1, A2, A3, A4. Answer enti? No, you don't have this kind of designations at all. So option A will be the right answer for the given question. In third angle projection, the object lies in the second quadrant. The plane of projection lies between object and the observer. The object line is the first quadrant. Object line is between observer and the plane of projection. Okay. Idi first angle, idi second angle, idi third angle, idi fourth angle. Avuna? So, మీకు ఇక్కడ ఫస్ట్ యాంగిల్లో ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి. అబ్జర్వర్ కి ప్లేన్ కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉన్నాడు. థర్డ్ యాంగిల్లో ఆబ్జెక్ట్ కి అబ్జర్వర్ కి మధ్యలో ఏముంది? ఇప్పుడు ఇక్కడ థర్డ్ యాంగిల్లో ఆబ్జెక్ట్ ఉంది. అబ్జర్వర్ ఇక్కడ ఎక్కడి నుంచో చూస్తూ ఉంటాడు, అది కాన్స్టెంట్ కదా. అబ్జర్వర్ కి ఆబ్జెక్ట్ కి మధ్యలో ఏముంది? ప్లేన్ ఉంది, రైట్? ఆబ్జెక్ట్ లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ కాదు. ద ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ లైస్, ఇదే ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్. ఆబ్జెక్ట్ అండ్ ది అబ్జర్వర్ మధ్యలో ఆప్షన్ బి అవ్వచ్చు. ద ఆబ్జెక్ట్ లైస్ ఇన్ ది ఫస్ట్ క్వాడ్రంట్ కాదు. ఆబ్జెక్ట్ లైస్ బిట్వీన్ ది అబ్జర్వర్ అండ్ ద ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్. ఆబ్జెక్ట్ లైస్ బిట్వీన్ ది అబ్జర్వర్ అండ్ ది ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఫస్ట్ యాంగిల్లో అవుతుంది, థర్డ్ యాంగిల్లో కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి, ద ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ లైస్ బిట్వీన్ ది ఆబ్జెక్ట్ అండ్ ది అబ్జర్వర్. ఆప్షన్ బి విల్ బి ది రైట్ ఆన్సర్ ఫర్ ది గివెన్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్, లెటర్ LH stands for which of the following? A, left hand. B, limit of height. C, level height. D, low heat. అసలు లో హీట్ అనేది నాట్ రిలేటెడ్ టు డ్రాయింగ్, లిమిట్ ఆఫ్ హైట్ కూడా నాట్ రిలేటెడ్ టు డ్రాయింగ్. లెఫ్ట్ హ్యాండ్ ఆర్ లెవెల్ హైడ్. లెవెల్ హైడ్ జనరల్ గా కన్స్ట్రక్షనల్ డ్రాయింగ్ లో యూజ్ చేస్తాం, మనకి ఏం సంబంధం లేదు. ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్, ఏ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ వ్యూ అట్లా మాట్లాడినప్పుడు LH is nothing but left hand. Option A will be the right answer for the given question. When a cone is cut by cutting plane parallel to its curved line, then its conic section formed is A, hyperbola, B, parabola, C, ellipse and D, circle. Yes, ఈ కాన్సెప్ట్ నేను క్లాస్ చెప్పేటప్పుడు కూడా మీకు చెప్పాను. ఇది కోన్. ఈ కోన్ ని కటింగ్ ప్లేన్ పారలెల్ టు ఇట్స్ కర్వ్డ్ లైన్, ఈ కర్వ్డ్ లైన్ కి పారలెల్ గా కట్ చేసుకొస్తే ఏమొస్తుంది? ఇది తీసేస్తే ఖచ్చితంగా మీకు కనిపించేది ఏంటి? పారాబోలా. ప్రాపర్ గా హాఫ్ కి కట్ చేస్తే, హారిజాంటల్ గా కట్ చేస్తే సర్కిల్, రైట్? వేరాస్ మొత్తం అన్ని జనరేటర్స్ కట్ చేసుకుంటూ వస్తే ఎలిప్స్, రైట్? సో ఆబ్వియస్లీ ఆన్సర్ విల్ బి బి, parabola will be the right answer when a cone is cut by cutting plane parallel
parallel to curved line. So option B will be the right answer for the given question. The key shown in the figure is self-aligned key, have a gib head, feather key, saddle key, wood rough key. So basically గా keys ఎక్కడ యూజ్ చేస్తాం? ఈ కీస్ కప్లింగ్, రెండు షాఫ్ట్స్ ని కపుల్ చేసేటప్పుడు మనం కీ యూజ్ చేస్తాం. గిబ్ హెడ్ కీ సమ్వాట్ ఇట్లా ఉంటుంది, గిబ్ అంటాం దీన్ని. ఓకే, జనరలీ యువర్ నార్మల్ కీస్ ఫెదర్ కీ ఆర్ రెక్టాంగులర్ కీ ఇట్లా ఉంటుంది, రైట్. వుడ్ రఫ్ కీ ఇట్లా ఉంటుంది, అండ్ ఆ సాడల్ కీ ఇలా ఉంటుంది. సో రెక్టాంగులర్ కీస్, సాడల్ కీస్, ఫెదర్ కీస్ ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ సంక్ కీస్. వుడ్ రఫ్ కీ వచ్చేసేటప్పటికి సెమీ సర్కిల్లో ఉంటుంది. ఇక్కడ మీకు ఇచ్చిన క్వశ్చన్లో వాడు క్లియర్లీ షాఫ్ట్ ని విత్ ఎ సెమీ సర్క్యులర్ కీతో మ్యాప్ చేశాడు. సో దట్ యూ కాల్ ఇట్ యాజ్ వుడ్ రఫ్ కీ. Option D will be the right answer for the given question. The conventional representation of a serrated shaft is A, B, C, D. అంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఒక 4 డయాగ్రామ్స్ ఇచ్చాడు. సిరేటెడ్ షాఫ్ట్స్ అని అడుగుతున్నాడు. సిరేటెడ్ అంటే ఏంటి? ద టీత్, రైట్. దిస్ ఈస్ స్ప్లైన్, రైట్. దిస్ ఈస్ సిరేటెడ్. దిస్ ఈస్ లైక్ ఎ డ్రాఫ్ట్ ట్యూబ్, అంటే క్రాస్ సెక్షన్స్. ఇక్కడ లార్జర్ క్రాస్ సెక్షన్ ఉంది, ఇక్కడ లెస్ క్రాస్ సెక్షన్. దిస్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ స్ప్లైన్ ఆర్ గేర్. సో సిరేటెడ్ అనేటప్పటికీ ఆప్షన్ B will be the right answer for this given diagrams. From the given diagrams, if you see, option B will be the right answer. Moving next, identify the name of the symbol. Okay, so A, dynamic coil device, B, dynamic iron device, C, electrodynamic shunt device, D, dynamic coil device with rectifier. Name of the symbol. So basically మీకు అక్కడ మధ్యలో రెక్టాంగులర్ బాక్స్ ఇది అంటే మీ మెషిన్, అది డైనమిక్ మెషిన్. సో వేర్ కాయిల్కి వచ్చేటప్పటికి వౌండింగ్ ఉంటుంది కదా, ఆ వౌండింగ్ ఏం లేదు ఇక్కడ. షంట్ డివైజెస్, షంట్ మోటార్కి ఏం లేదు, మోటార్ సింబల్స్ ఏం లేవు, లైక్ దిస్ వన్. డైనమిక్ కాయిల్ విత్ రెక్టిఫైర్ సింబల్స్ ఏమన్నా ఉన్నాయా? అక్కడ లేవు. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఈస్ డైనమిక్ ఐరన్ మెషిన్ with some coil winded. Option B will be the right answer for the given question. What is the name of the item represented as per BIS symbol given below? See, అక్కడ ఏదో ఒక డయోడ్ బయటికి రే వస్తుంది, అవునా? ఇలా రే బయటికి ఆరోస్ వస్తే లైట్ బయటికి ప్రొజెక్ట్ అవుతున్నట్టు, రైట్. LDR, LED, ఫోటో డయోడ్, టనల్ డయోడ్. ఓన్లీ ఆ ఆరోస్ లేకుండా మీకు ఒక ట్రయాంగులర్ షేప్ ఇస్తే అదేమన్నా డయోడ్ అని మనం చెక్ చేసుకునే వాళ్ళం. బట్ అక్కడ లైట్ బయటికి వస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ లో లైట్ బయటికి వచ్చేది ఏది కనిపిస్తుంది మీకు? LED, రైట్. సో ఫోటో డయోడ్, LDR or టనల్ డయోడ్ కాదు, ఇట్ విల్ బి an LED, డైరెక్ట్లీ స్టాండర్డ్ ఫిగర్ దట్ ఈస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లైన్ ఈస్ యూస్ టు షో ది హిడెన్ ఎడ్జెస్? విచ్ లైన్ ఈస్ షోడ్ ఫర్ ది హిడెన్ ఎడ్జెస్? A, సెంటర్ లైన్, B, object line, C, dashed line, D, cutting plane line. Now center line axis కోసం చూపిస్తున్నాం, ఆబ్జెక్ట్ లైన్ ప్రొజెక్షన్ కోసం చూపిస్తాం, డాష్డ్ లైన్ ఏదన్నా వ్యూలో మీకు ఇమేజ్ కనిపిస్తుంది బట్ మీరు సాలిడ్ పార్ట్ ఉంది బట్ వ్యూలో మీకు కనిపించట్లేదు, హిడెన్ పార్ట్స్. కటింగ్ ప్లెయిన్ లైన్ విల్ బి థిక్, అగైన్ థిక్. సో ఆబ్వియస్లీ ఏంటి ఆన్సర్? హిడెన్ లైన్స్ విల్ బి షోన్ బై డాష్డ్ లైన్. హిడెన్ పార్ట్, హిడెన్ ఎడ్జెస్, హిడెన్ సాలిడ్ ఏది ఉన్నా మీరు డాటెడ్ లైన్స్ తోటే చూపిస్తాం. రేడియస్ ఆఫ్ ది కర్వ్ యూస్ఫుల్ ఇన్ డ్రాయింగ్ ఆ ఫిల్లెట్ రేడియై. ఇంపార్టెంట్, ఫిల్లెట్ రేడియై డ్రా చేస్తానికి బేసికల్ గా ఎలాంటి కర్వ్ కావాలి అంటున్నాడు. ఫిల్లెట్ ఈస్ సమ్వాట్ విచ్ యూ విల్ బి హ్యావింగ్ లైక్ దిస్, ద టేబుల్ ఎడ్జెస్ నో లేకపోతే చైర్ ఎడ్జెస్ నో గీస్తానికి. ఇప్పుడు ఇది ఇంటర్నల్ గా కర్వ్ గీస్తారా, ఎక్స్టర్నల్ గా కర్వ్ గీస్తారా? A internal, B external, C both A and B, D none. Radius of the curves useful for drawing fillet. ఈ ఫిలెట్ ని అవుట్ సైడ్ నుంచి గీస్తాం మనం, రైట్. ఇన్సైడ్ లో మీకు ఎక్కడో ఫిగర్ ఉంటుంది ఆల్రెడీ, దీన్ని అయితే సెంటర్ చేయలేం. సో ఆబ్వియస్లీ ఫిలెట్స్ ఆర్ ఆల్వేస్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్. ఆప్షన్ B will be the right answer for the given question. Moving to the next question. Inclined surface of pyramids are A triangle, B rectangle, C square, D circular. పిరమిడ్ ఇలా ఉంటుంది, అవునా?
ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది, కోన్ కానీ పిరమిడ్ కానీ. అక్కడ క్వశ్చన్ లో ఏం మెన్షన్ చేస్తాడంటే ఇంక్లైన్డ్ సర్ఫేస్ ఆఫ్ పిరమిడ్స్ ఆర్ ట్రయాంగులర్, రెక్టాంగులర్, స్క్వేర్ ఆర్ సర్క్యులర్. సర్కిల్ కనిపించదు, స్క్వేర్ కనిపించదు, రెక్టాంగిల్ కూడా కనిపించదు. ఏం కనిపిస్తుంది అక్కడ? ట్రయాంగిల్. ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ విల్ బి ది రైట్ ఆన్సర్ ఫర్ ది గివెన్ క్వశ్చన్. మూవింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ మెజరింగ్ డాష్ ఓన్లీ ద సర్క్యులేటరీ ఆఫ్ ది కౌంటర్స్ ఆర్ డిటర్మైన్డ్. ఏ ఫ్లాట్నెస్, బి roundness, C straightness, D squareness. So whenever you are measuring only the counters, circulatory of the counters, అవునా, సర్క్యులేటరీ అని వాడే అంటున్నాడు. సర్క్యులేటరీలో మనకి ఫ్లాట్నెస్, స్ట్రైట్నెస్, స్క్వేర్నెస్ వస్తుందా? సర్క్యులేటరీ కౌంటర్స్ అంటే ఏవైనా డ్రాయింగ్స్ సర్కిల్ కి రిలేటెడ్ ఉన్నవి అని అర్థం. అవునా, మెజరింగ్ ఓన్లీ ద సర్క్యులర్ థింగ్స్. ఏం చేస్తాము? ఫ్లాటా, స్ట్రైటా, స్క్వేరా, రౌండ్నెసా? ఆబ్వియస్లీ సర్క్యులేటరీ థింగ్స్ విల్ బి యువర్ రౌండ్నెస్. ఆప్షన్ బి విల్ బి ది రైట్ ఆన్సర్ ఫర్ ది గివెన్ క్వశ్చన్. If the apparent and true inclination of the line with HP are equal, then the line is A parallel to vertical plane, B parallel to horizontal plane, inclined to both the reference planes, parallel to profile plane. The apparent as well as the true inclinations అంటున్నాడు. Apparent and true inclinations of the line with the HP are equal. ఇప్పుడు HPకి ఇంక్లైన్ లో ఉన్న, పారలల్ ఉన్న ఏ వ్యూ చూస్తారు మీరు? ఫ్రంట్ వ్యూ చూస్తున్నారు. ఫ్రంట్ వ్యూ చూస్తే ఇమేజ్ ఎక్కడ పడుతుంది? VPలో పడుతుంది. సో అపరెంట్ అండ్ ట్రూ ఇంక్లినేషన్ ఆఫ్ లైన్స్ ఆఫ్ HP ఆర్ ఈక్వల్. అప్పుడు అది పారలల్ ప్లేన్ కుందా, వర్టికల్ ప్లేన్ కుందా, పారలల్ గా ఆర్ ఇంక్లైన్డ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రూ ఇంక్లినేషన్ ఖచ్చితంగా అది పారలల్ టు HP ఉంటేనే VPలో కనిపిస్తుంది, VPకి ఉంటే HPలో కనిపిస్తుంది. సో ఇక్కడ వాడు ఏమన్నాడు? ట్రూ ఇంక్లినేషన్ ఆఫ్ ది లైన్ విత్ HP అన్నాడు. ఇంక్లినేషన్ టు HP, ట్రూ ఇంక్లినేషన్, ఈ యాంగిల్ ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూ చూస్తుంటే ఇమేజ్ ఎక్కడ పడుతుంది? VPలో. సో parallel to vertical plane will be the right answer for this given question. గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. RRB NTPC, సో ALP CBT2 అండ్ గ్రూప్ D క్లాసెస్ ఎవ్రీ మండే దిల్సుఖ్ నగర్ అండ్ సికింద్రాబాద్లో బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి.